మీకు తెలుసా క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? అంటే క్లాసిఫికేషన్స్‌లో గూడా మనం చదువుకోబోతున్నాం. సీఎస్‌సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వాళ్ళకి పేపర్ 1 యూనిట్‌లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? సరే, దీనికి తగిన వివరాలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఏమిటంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ద కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్. క్లాసిఫికేషన్స్ అనేది చానా టైప్స్‌లో డివైడ్ అంటే యూజెస్ కంప్యూటర్ ఆపరేషన్స్ డౌన్ ఇన్ ద కంప్యూటర్స్ అండ్ దేర్ సైజెస్ ద్వారా చేయబడినది. జనరల్ పర్పస్ కంప్యూటర్స్, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అనేది 2 ఉంటాయి. ఈ రెండిట్లో మనం ఫ్రెండ్స్ జనరల్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ సాల్వింగ్ డే టు డే స్మాల్ బిజినెస్ అప్లికేషన్స్. మనం డే టు డే ప్రతి ఒక్క లైఫ్‌లో చిన్న చిన్న సాల్వింగ్ క్వెషన్స్ బిజినెసెస్ అప్లికేషన్స్ ద్వారా యూజ్ చేసే వాటిని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ సేమ్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీతో పని చేసేదాన్ని మనం జనరల్ కంప్యూటర్స్ అని అంటాం. ద కంప్యూటర్ ఆర్ యూజ్డ్ ఇన్ హోల్డ్ పర్పస్ ఆర్ జనరల్లీ డిజిటల్ కంప్యూటర్స్. అంటే మనం ఇంట్లో కూర్చొని వాడుకునేదాన్ని డిజిటల్ కంప్యూటర్స్ అని అనవచ్చు. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే ఏంటి? దీస్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ జాబ్. అంటే ఎక్కడైనా మనం ఇప్పుడు జాబ్‌కెళ్ళడానికి పోతాం. ఆ జాబ్‌లో మనకి అడిగేదేమంటే స్పెసిఫిక్‌గా అక్కడ ఆల్రెడీ ఉంటాయన్నమాట. సిస్టమ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు. ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ ఫర్ దోస్ పర్పస్ శాటిలైట్ లాంచింగ్‌కి గానీ, స్పెషల్‌గా కంప్యూటర్ అనేది వాటి కోసం యూజ్ చేస్తారు. అకార్డింగ్ టు ద ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దేర్ కంప్యూటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ అనలాగ్ అండ్ డిజిటల్ లాగ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇది అనలాగ్, డిజిటల్ హైబ్రిడ్ కంప్యూటర్స్‌ని మనం వాడుకోవచ్చు. సరే, దీంట్లో అనలాగ్, డిజిటల్, హైబ్రిడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. According to operation, computers classified as follows: analog computers. Analog computers do several mathematical operations. Analog computers several గా mathematical operation యూజ్ చేయడానికి వాడుతుంటాం. Simultaneouslyగా it uses continuous variables mathematical operations and until utilizes mechanical or electrical energy ద్వారా యూజ్ చేస్తాం. డిజిటల్ కంప్యూటర్స్ అంటే దేర్ ఆర్ డిజిటల్ సర్క్యూట్స్ ఆర్ డిజైన్ టు ఆపరేషన్ బిట్స్, జీరోస్ అండ్ వన్స్. డిజిటల్ సర్క్యూట్‌లో మీకిక్కడ ఆపరేషన్స్ అంటే మనం చూసుకోవచ్చు. ఏదైనా ఒక కంప్యూటర్‌ని మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అది 2 విధాలుగా రియాక్ట్ అవుతుంది. 0 గాని, 1స్‌లో గాని అది రియాక్ట్ అవుతుంది. దేర్ ఆర్ అనలాగ్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్‌లో ఉంటుంది. డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ కంప్యూటేషన్ అండ్ హావ్ అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ స్పీడ్స్ అని చెప్పవచ్చు. హైబ్రిడ్ కంప్యూటర్స్. దీస్ కంప్యూటర్స్ ఆర్ ఏ మిక్స్చర్ ఆఫ్ బోత్ డిజిటల్ అండ్ అనలాగ్ కంప్యూటర్స్. In this types of computers are digital selection perform process controlled by the transformation of analog signals to digital signal అనేది యూజ్ చేయొచ్చు. సో హైబ్రిడ్‌లో బోత్ అంటే ఈ రెండిటికి డిజిటల్ అండ్ అనలాగ్ కంప్యూటర్స్. ఇన్ దీస్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ డిజిటల్ సెలక్షన్ ప్రాసెస్ పర్ఫార్మ్ ప్రాసెస్ కంట్రోల్ బై ట్రాన్స్ఫర్మేషన్, పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అనలాగ్ సిగ్నల్స్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ దీంట్లో మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో కొన్ని క్వెషన్స్ ఉన్నాయంటే వాట్ ఈస్ కంప్యూటర్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ జనరేషన్స్ కంప్యూటర్స్? టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్స్ బేస్డ్ ఆన్. ఇంకా ఇవి కన్వర్ట్ చేసుకోవడానికి నంబర్ సిస్టమ్స్ మీకు చేసినట్లయితే డిఫైన్ బైనరీ నంబర్స్ యూజ్డ్ ఇన్ ఇన్పుట్, అవుట్పుట్ డివైసెస్. నేమ్ 2 ఇన్పుట్ డివైసెస్ అంటే ఇవన్నీ 2 మార్క్స్ క్వెషన్స్ అనమాట. వాట్ ఈస్ స్కానర్, లైట్ పెన్ అంటే ఏంటి? ప్రింట్‌ఔట్ అంటే ఏంటి? బిట్ అండ్ బైట్ అంటే ఏమి? నాన్ వోలటైల్ మెమరీ అంటే ఏమి? హౌ మెనీ బిట్స్ ఆఫ్ 1 జీబీ రామ్, ప్రామ్, ఈపీరామ్ అంటే ఏంటి? ఇవన్నీ క్వెషన్స్ అనమాట. ఆక్సిలరీ స్టోరేజ్ డివైసెస్ నాకు కొద్దిగా క్లారిటీ. కంప్యూటర్ లాంగ్వేజ్ డిఫరెంట్ కేటగిరీస్. కంపైలర్ ఈస్ రిక్వైర్డ్. ఇవ్వద్దు. ఇవి లేవు ఫ్రెండ్స్. అంటే యూటిలిటీ 41, 42 నుంచి 46 వరకు లేవు. ఇవి చదువుకోవద్దు. సరే, లాంగ్ క్వెషన్ ఆన్సర్స్‌లో రైట్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్‌లో మనకి 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది నేర్చుకుంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకున్నాం. బేస్డ్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ 3 పర్పస్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ఆపరేషన్స్, కంప్యూటర్ బేస్డ్ ఆన్ సైజెస్, బ్లాక్ డయాగ్రామ్ మీకు చూపించినాను. రైట్ అబౌట్ నంబర్ సిస్టమ్ గురించి రాయాలి. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ,
సెకండరీ స్టోరేజ్‌లో ఏమేమి ఉంటాయి, రామ్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇన్ డీటెయిల్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ క్లాస్ ఇంకా బాగా నచ్చినట్లయితే మీరు మన ఛానల్‌లో, యూట్యూబ్ ఛానల్‌లో @CSC ఒకేషనల్ సిఎస్సి ఒకేషనల్ 23 అని కొడితే ఒక నిమిషం ఫ్రెండ్స్. మనం ఛానల్‌ని మార్చిపోతున్నాం. సో దీంట్లో మనకు చూపించినట్లయితే హ్మ్, మీకు ఆల్మోస్ట్‌గా ఈ యొక్క పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు షేర్ చేయబడుతుంది. సో మీరు వర్రీ అవ్వద్దు. ఇదెక్కడ దొరుకుతుంది అనేసి. టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు షేర్ చేపిస్తాను దీంతో పాటు. ఇది మన ఛానల్‌లో వీడియోస్ పరంగా చూసుకుంటే టైప్స్ ఆఫ్ మెమోరీస్, చిన్న చిన్న క్వెషన్స్ మాదిరి నేను చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. సో థాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇంతటితో మనం పేపర్ 1 యూనిట్ 1లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో యూనిట్ 1 ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ అయింది. సో మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్‌కెళ్తాం నెక్స్ట్ డేలో. థాంక్ యూ వెరీ మచ్.